జూన్ 2 రోజున పవన్ కళ్యాణ్ ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ మీటింగ్ పెట్టబోతున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఆర్కే సాగర్ ఉన్నారు. అన్న ఏంటి రేపు పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఏంటి? అసలు జూన్ 2 రోజు పెట్టుకోవడానికి కారణం ఏంటి? జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం కాబట్టి మేము సాధకులని సన్మానించుకోవడానికి పెట్టిన కార్యక్రమం. ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. యాదృచ్ఛికంగా ఎలా ఉంటుందంటే ఇదైతే ఈ జూన్ 2 అనేది మాకు అనువైన ప్లేస్లో అనిపించింది. దీని ముందే 1 వీక్ నుంచి డిఫరెంట్ పరిణామాలు జరుగుతున్నాయి. కళ్యాణ్ గారిని ఎప్పటి నుంచో అడుగుతున్నాం, తెలంగాణలో మీరు రావాలి, ఎందుకంటే ఎప్పటి నుంచో ఇక్కడ యువత వెయిట్ చేస్తున్నారు. 2014 నుంచి ప్రజారాజ్యం అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచిన యువత లక్షల్లో ఉన్నారు ఇక్కడ. అది అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ పార్టీ తెలంగాణలో జనసేన పార్టీ ఆవిర్భవించినప్పుడు 2014లో ఎంతమంది అయితే ఉన్నారో అంతకు రెట్టింపు మంది ఇప్పుడు ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. ఎలాగైతే పిఠాపురంలో ఆయన గెలిచేసి డిప్యూటీ సీఎం అయ్యి యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా ఆయన చేస్తున్న సేవలన్నీ యావత్ భారతదేశం అంతా చూస్తుంది. ఇలాంటి నాయకత్వం కావాలని అందరూ కోరుకుంటారు. అలాగే తెలంగాణలో కూడా యువత కోరుకుంటుంది. అందులో భాగంగానే సామాజిక కార్యక్రమాలు కానీ ఇలాంటి ధైర్యంగా ధీటుగా ప్రశ్నించే యువత ఇక్కడ ఉన్నారు. అలాంటి వారు జనసేన నాయకులుగా ముందు రాబోతున్న తరుణంలో కళ్యాణ్ గారిని మేము ఇన్వైట్ చేస్తున్నాం. రేపు పొద్దున ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక మంచి పరిణామాలు బాగుండి జనసేన పార్టీ నుంచి భారీ మెజారిటీతో వస్తే ఇక్కడ వాళ్ళే కదా బాగుపడేది. సో డెఫినెట్గా రేపు రానున్న రోజుల్లో కొత్త తరం రాబోతుందని అందరూ కోరుకుంటున్నారు. సో మొన్నటి వరకు ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ జరిగింది. తర్వాత చూస్తే జన సైనికులు మరియు తెలంగాణ వాదులకు సంబంధించి కూడా వారం నుంచి చూస్తున్నాం. సో ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో రెచ్చగొట్టడానికే రేపు పవన్ కళ్యాణ్ పర్యటన ఉంది. దట్టు జూన్ 2 రోజు ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టడానికే వస్తున్నాడు. ఆంధ్ర పార్టీలకు ఇక్కడ చోటు లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఏం చెప్తారు? రెచ్చగొట్టింది ఎవరండి? ఎవరు రెచ్చగొట్టారన్న? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఫస్ట్ మాట్లాడింది తనే. అంటే తలాతోకలేని ఏదో మాట్లాడేసి తర్వాత ఆయనే వెనక్కి తీసుకుని పవన్ కళ్యాణ్ గారు చాలా హుందాగా ఇలాంటి మాటలొద్దు, మీరు గొప్పవాళ్ళు, మీరంటే మాకు గౌరవం అని ఆయన కూడా రిలాక్స్ అయిన తర్వాత ఏదో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మళ్ళీ దాన్ని ఆంధ్ర తెలంగాణ రాజకీయంగా ఒకటి క్రియేట్ చేసి ఏదో సంథింగ్ ఏదో పెట్టారు. తెలంగాణలో ఆంధ్ర ఇనుప బూట్లు. ఏంటది ఆ హెడ్డింగ్? ఏంటి? ఎంత బాగున్నారు. రాష్ట్ర విభజన తర్వాత 12 సంవత్సరాలు అయింది. ఎవరైనా ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళ మధ్య విద్వేషాలు ఏమైనా జరిగాయి ఇప్పటివరకు? ఇప్పుడు ఎందుకు అలా క్రియేట్ చేస్తున్నారు? ఏదో రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోలేక ఆయనను సమర్థించుకోవడానికి ఇబ్బంది పడుతూ ఇలాంటి మధ్యలో ఆంధ్ర తెలంగాణ రెచ్చగొడుతూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఆంధ్ర తెలంగాణ అని డిఫరెన్షియేట్ చేసి మాట్లాడారా? ఆంధ్ర తెలంగాణ కాదు, ఆయనకు దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రానికి ఆయన సపరేట్ గౌరవం ఇస్తూనే ఉంటారు. సో పవన్ కళ్యాణ్ ఏపీకి డిప్యూటీ సీఎం, తెలంగాణ కాదు, తెలంగాణతో ఆయనకి ఏం పని అని చెప్పేసి కూడా అట్లా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ. మీరు దానికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ మన తెలంగాణ రాష్ట్రం ఆయన ఆయన చెప్పిన మాటలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి మనకంటూ కొంచెం టైం ఇవ్వాలి, వాళ్ళకంటూ ఒక టైం ఇవ్వాలి. 10 సంవత్సరాలు టైం ఇచ్చారు. తర్వాత ఈ 10 సంవత్సరాల్లో ఆయన ఏపీ రాజకీయాల మీద దృష్టి పెట్టారు. అది డిప్యూటీ సీఎంగా అయ్యారు. ఒకవేళ నిజంగా ఇక్కడ ఫామ్ అయి ఉంటే ఇక్కడ కూడా ఆయన ఏదో పొజిషన్లో ఉండేవారు. సో ఆయన మార్పు కావాలని పెట్టిన పార్టీ జనసేన పార్టీ. ఇక్కడ అని గంతులు వేసే పార్టీ కాదు. ఆయనకి ఇక్కడ ఎంతమంది ఉన్నారో తెలంగాణలో, కర్ణాటక కూడా అంతే మంది ఉన్నారు. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అంతే ఉంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదా వివిధ రాష్ట్రాల్లో? అలాగే ఆయన జనసేన భావజాలాన్ని జాతీయ పరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దానిలో భాగంగా తెలంగాణలో స్ట్రాంగ్ ఉంది. రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ యువత అలాంటి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. తప్పే ఉంది దానికి? ఆయన తెలంగాణలో ఇల్లుంది, తెలంగాణలో సాయంత్రం ఏం పని వస్తారు భయ్? ఎక్కడైనా ఉంది, మనకు లేవా? ఆంధ్రాలో ఇల్లు లేవా? చాలామందికి లేవా? తెలంగాణలో తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో పని చేయట్లేదా? తెలంగాణలో ఒక ఆంధ్ర వాళ్ళే ఉన్నారా? మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, పంజాబీ వాళ్ళు ఉన్నారు, దేశంలో ఎన్ని రాష్ట్రాల నుంచి బీహార్ వాళ్ళు ఉన్నారు, ఒరిస్సా వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఏమి క్వశ్చన్ చేయరేంటి? ఆంధ్ర వాళ్ళే క్వశ్చన్ ఎందుకు చేస్తున్నారు?
కానీ విద్వేషాలు రెచ్చగొట్టాలి, రాజకీయ పరంగా విద్వేషాలు రెచ్చగొడితే నాయకులకు నాయకుల మధ్యలో అంటే రాజకీయ లబ్ధి కోసం తప్ప మిగతాది ఏం లేదు ఇక్కడ. సో తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మొన్నటి వరకు కూడా ఎన్టీఆర్ విగ్రహం పెట్టారు. సో గతంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టారు. సో ఆంధ్ర వాళ్ళు తెలంగాణ మీద పెత్తనం చెలాయించడానికే మళ్ళీ వస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని ఎందుకు దెబ్బ కొడతారండి? ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడితే అస్తిత్వాన్ని దెబ్బ కొట్టినట్ట. ఎన్టీఆర్ పేరుని పెట్టుకున్నారు కదా కేటీఆర్ గారు, మరి అప్పుడు ఏమంటారు? అరే అది గట్టిగా మాట్లాడితే ఎన్టీఆర్కి ఒక సపరేట్, అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఆయనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ఉంది. అంటే బాంచన్ కాల్ముక్త అని పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసి ఎంతమంది విముక్తులు చేశాడు. అది అందరికీ గుర్తుంటే ఈ మాటలు మాట్లాడరు. గుర్తెచ్చుకోండి ఎన్టీఆర్ చేసిన సంస్కరణలు ఎంత గొప్పవో. అరే మనము పివి నరసింహారావు గారి విగ్రహాలు లేవు అక్కడ, ఆంధ్రాలో లేవా? ఉన్నాయిగా, మరి ఎందుకు మాట్లాడరు? పివి నరసింహారావు మన తెలంగాణ అతనేగా, తెలంగాణ మనిషే కదా. ఇక్కడ ఇప్పుడు ఈ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఏదేదో టాపిక్ తెస్తున్నారు, కానీ అది టాపికే కాదు. పెట్టుకుంటారు రేపు పొద్దున గద్దర్ గారిని ఉన్నారు. గద్దర్ గారి తెలంగాణ అస్తిత్వాన్ని ఫస్ట్ గౌరవించింది ఎవరు? వీళ్ళందరూ ఎవరైనా కేర్ చేస్తారా గద్దర్ గారిని? పవన్ కళ్యాణ్ గారు గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు గద్దర్ గారిని. గద్దర్ గారిని ఇన్స్పైర్ అయ్యి పార్టీ స్థాపించారు. తెలంగాణ పోరాట స్ఫూర్తిని ఇన్స్పైర్ అయ్యి పార్టీ పెట్టారు. తెలంగాణ అస్తిత్వం అంటే అది. చనిపోయేంత వరకు తోడుంది, వీళ్ళెవరు కాదు. గంటల తలపి రోడ్డు మీద నిలబెట్టిన ఘనత గద్దర్ గారిని ఎవరిది? ఏ పార్టీదండి? అదే తన జేబులో డబ్బులు తీసుకునే విధంగా చనివిచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడింది ఎవరు? తెలంగాణ అస్తిత్వాన్ని దూరం చేసింది అంటే రోడ్డు మీద నిలబెట్టింది ఎవరు? దీనికి సమాధానం చెప్పండి. ఏంటి ఎక్స్పెక్ట్ చేశారా పర్మిషన్ క్యాన్సిల్ అవుతుందని? ఎందుకంటే కొద్దిసేపటి క్రితం కూడా మీరు పర్మిషన్ వస్తుందని చెప్పేసి ప్రెస్ మీట్లో చెప్పారు. సో ఏం చెప్తారు మరి? విల్ వెయిట్. అంటే మా వాళ్ళు ఇప్పుడే కోర్టుకు వెళ్ళారు. ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయో ఇప్పుడిప్పుడే మాకు అర్థమవుతుంది. కానీ ఇది నిజంగా చెప్పాలంటే నాకే అనిపిస్తుంది, అంటే ఇంతలా భయపడాలా? కళ్యాణ్ గారు హైదరాబాద్లో అడుగుపెట్టి ఒకసారి సభ నిర్వహిస్తుంటే గవర్నమెంట్లో ఇన్ని ప్రకంపనలు. సో ఇది ఈరోజు ఏదో ఆపుతున్నాం అంటే ఎలాంటి కారణాలు పెట్టాలంటే వాళ్ళు పార్కింగ్ ప్రాబ్లం పెట్టారు. ఇక్కడ పార్కింగ్ లేదని 8 డేస్గా ఇక్కడ కల్వరికి సంబంధించిన సభలు జరుగుతున్నాయి. అప్పుడు లేని పార్కింగ్ అడ్డు ఇప్పుడు ఎందుకు అడ్డు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. అలాగే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అని పెట్టారు. సో మెయిన్గా పార్కింగ్ గురించి పక్కన పెడితే ఇటీవల కాలంలో జరిగిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇష్యూకి సంబంధించి ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది. సో ఏమైనా గొడవలు జరుగుతాయి తెలంగాణ వాళ్ళు ఇప్పటికే చాలా వరకు స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రభుత్వంలో ఉన్న మంత్రి కూడా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి, క్షమాపణ చెప్పిన తర్వాతనే తెలంగాణలో అడుగు పెట్టాలని చెప్పేసి. సో ఇప్పుడు పోలీసులు అయితే క్యాన్సిల్ చేశారు. మరి ఎట్లా చూస్తున్నారు? క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదండి. ఎవరికి క్షమాపణ చెప్పాలి? తెలంగాణ ప్రజలకు క్షమాపణ ఎందుకు చెప్పాలి? తెలంగాణ ప్రజలకు ఆయన ఏం ద్రోహం చేశారని క్షమాపణ చెప్పాలి? వీళ్ళు కదా అనవసరంగా విద్వేషాలు రెచ్చగొట్టి. ఎవరు స్టార్ట్ చేసింది? ఎవరు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు స్టార్ట్ చేశారు, ఉపసంహరించుకున్నారు, మళ్ళీ ఏదో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి రెచ్చగొట్టారు. అంటే మీరు మీ వాక్యాలను ఉపసంహరించుకున్న తర్వాత మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏముంది? చెట్టి ఇప్పుడు మేమేదో మా మానాడు మీద సభ జరుపుకుంటుంటే మీరు దాన్ని ఆపే ప్రయత్నం చేస్తే ఎన్ని రోజులు ఆపుతారు? ఎన్ని రోజులు ఆపుతారు? ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి మేము కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. మీరు ఢిల్లీ నుంచి వచ్చే నాయకులు మేము అడ్డుకోలేమా? ఇది సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎప్పుడైనా సరైన పద్ధతిలో సభ నిర్వహించుకునే హక్కు ఉంది. ఒక పొలిటికల్ పార్టీని అడ్డుకుంటే ఏం జరిగిందో ఏపీలో చూశారుగా. ఇలానే చాలాసార్లు అడ్డుకున్నారు. ఆయన వారాహి ఎక్కి ఎవడు ఆపుతాడో చూస్తే చెట్టు కింద మాట్లాడతాను, రోడ్డు మీద మాట్లాడారు. ఇప్పుడు ఏమైంది? ఎవరు ఆపగలిగారు? పవన్ కళ్యాణ్ గారిని. అంటే ఆ స్థితి కూడా మీరే కల్పిస్తున్నారు మాకు. సో ఇలాంటి సిల్లీ థింగ్స్, ఇలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి పవన్ కళ్యాణ్ అడ్డుకునే ప్రయత్నం చేయలేరు. అదేవిధంగా నేను మా వాళ్ళని ఇప్పుడు స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఆసిఫాబాద్, ఆదిలాబాదు డిఫరెంట్ అంటే పీపుల్ నుంచి వచ్చే వారిని కూడా పోలీసు అరెస్ట్ చేస్తున్నారని విన్నాను. మా వాళ్ళు చెప్తున్నారు. ఇంత భయం ఏంటి? ఇంత ద్రోహం అంటే ఇలాంటి పరిణామాలు ఏంటి? అంటే ఒక జనసేన కార్యకర్తలు ఏమన్నా తీవ్రవాదులా? వాళ్ళు అరెస్ట్ చేసేంత అవసరం ఉంది. ఒక సభ నిర్వహించుకుంటే వాళ్ళు ఒక సభలో సాధకులు, అంటే మెంబర్షిప్ డ్రైవ్ చేసిన
జన సైనికులు వాళ్ళని అడ్డుకొని ఏం సాధిద్దాం అనుకుంటున్నారు మీరు? చూద్దాం, ఇలాంటి పరిణామాలు చేస్తే జనసేన కూడా చాలా తీవ్రంగా ముందుకెళ్తుంది, తీవ్రంగా ఖండిస్తుంది కూడా. సో పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారా పర్మిషన్ క్యాన్సిల్ సంబంధించి మాట్లాడారా, ఎవరన్నా ఏం చెప్పారు? ఇప్పుడే మేము చూస్తున్నాము. మేము కూడా పునరాలోచించి మేము అందరం డిస్కస్ చేసుకొని ఎలాంటి స్టెప్ తీసుకోవాలో మళ్ళీ మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, దానికి సంబంధించి మొత్తం నాయకులంతా డిస్కస్ చేసుకుంటున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళాం. పవన్ కళ్యాణ్ వస్తుందంటే తెలంగాణ ప్రభుత్వం భయపడుతుంది కాబట్టి పర్మిషన్ క్యాన్సిల్ చేశారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మరి పక్కన ఖచ్చితంగా చట్టపరంగా దీన్ని ఎదుర్కొంటామని చెప్పేసి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ పోలీసులకు సంబంధించి కానీ చట్టపరంగా చట్టాన్ని గౌరవించే వ్యక్తి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చట్ట వ్యతిరేకంగా వెళ్ళరు. ఏదైతే ఈ మధ్యలో ఇటీవల కాలంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూలో జరిగిన దానికి సంబంధించి మళ్ళీ గొడవలు అవుతాయని కాబట్టి, సో ఖచ్చితంగా ఒకవేళ మీరు మీటింగ్ పెట్టుకుంటే ఖచ్చితంగా తెలంగాణ వాదులు దానికి సంబంధించి ప్రతిఘటిస్తారు, సో నిరసన చెప్తారు. సో ఇదంతా మళ్ళీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది కాబట్టి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే పోలీసులు వచ్చి కూడా చెప్పారు. డీసీపీ ఏదైతే మాట్లాడారో, డీసీపీకి సంబంధించి